శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో సుమారు 40 రోజుల పాటు కుజగ్రహం లాభస్థాన సంచారం వలన మిగతా రాశుల వారి కన్నా వృషభ రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండడం జరుగుతుంది. ఇది కుజుడు ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి, రాశ్యాధిపతికి శత్రుగ్రహం. అయితే ఏదైనా ఒక గ్రహం ఒక భావంలోకి వచ్చినప్పుడు అక్కడ వేరొక గ్రహం ఉంటే ఆ గ్రహంతో కలిసి ఆ గ్రహ ఫలితాలు ముందుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏ గ్రహం లేనప్పుడు ఈ గ్రహం ఏ గ్రహం అయితే రాశి మారుతుందో ఆ గ్రహం స్వతంత్రంగా తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ 40 రోజుల్లో కూడా శనిని కలుసుకోవడం, మళ్ళీ విడిపోవడం, మళ్ళీ రాశి మారడం, 40 రోజులు ఈ శని కుజగ్రహాల కలయిక మీ జాతకం మీద ప్రభావం ఉంటుంది. అందులో కుజుడు మీకు శత్రుగ్రహం, శని మీకు మిత్రగ్రహం, యోగకారకుడు, ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి. అందువల్ల ఈ కుజుడు ముందుగా శని యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు వృత్తిపరంగా మీరు చాలా కాలంగా వృత్తిపరంగా అభివృద్ధి కోసం కానీ, వృత్తి మారాలని కానీ, వృత్తిలో ప్రమోషన్ కొరకు కానీ ఎదురు చూస్తుంటే మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చేంజ్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శని కుజులు కలగడం వల్ల అంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్న తర్వాత మాత్రమే మీకు కొత్త ఉద్యోగం, మంచి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అంటే ప్రస్తుతం వృత్తిపరమైన మార్పు రావడం, సడన్గా ఉద్యోగం మానివేయడం లేదంటే పోగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఎమ్మటనే మళ్ళీ మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కొత్త ఉద్యోగం సంపాదించుకుంటారు. అలాగే భాగ్యాధిపతిగా లాభస్థానం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు మంచి ఫలితాన్ని ఇస్తూ ఒక కొద్ది చెడ్డ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కడ రవి మీకు చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే చతుర్థం అంటే గృహం, వాహనం, విద్య, మాతృ సౌఖ్యం ఇవన్నీ కలుగుతాయి. అటువంటి రవితో కుజుడు కలియటం, ఈ రెండు మిత్రగ్రహాలు అయినప్పటికీ కూడా శని భగవానుడు ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యంగా అయినా సరే గృహ లాభాన్ని కలిగిస్తాడు, సొంత వాహనాన్ని ఇస్తాడు, స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది, కొత్త గృహం కొనాలని మీ ఆలోచన తప్పకుండా
నెరవేరే అవకాశం ఉంటుంది కంప్లీట్గా మీకు. లేదంటే కొంతమందికి ప్రభుత్వ క్వార్టర్స్ లాంటివి, అంటే ప్రభుత్వం నివాస గృహం అలాట్ చేయడం జరుగుతుంటుంది, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జరుగుతూ ఉంటుంది, మినిస్టర్లకి జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అటువంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అందులో గవర్నమెంట్ మీకు పెన్షన్ రావచ్చు, గవర్నమెంట్ జాబ్ రావచ్చు, గవర్నమెంట్ గృహం రావచ్చు, ఏదో ఒక పథకం మీకు ప్రభుత్వం ద్వారా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇది 14వ తారీఖు తర్వాత ఈ శని కుజుల కలయిక మాత్రం కంప్లీట్గా మీకు రావాల్సినటువంటి, అంటే స్థిరాస్తుల పైన ఆదాయం రావాల్సి ఉన్న, జీవిత భాగస్వామి నుంచి అంటే భర్త నుంచి కానీ భార్య నుంచి కానీ అత్తవారి దగ్గర నుంచి కానీ రావాల్సినటువంటి ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ సమయంలో మీ భర్త గారికి లేదంటే మీ భార్య గారికి వారికి ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా పెళ్ళైన తర్వాత కానీ ఏదో కారణం వల్ల భర్త యొక్క ఉద్యోగం పోగొట్టుకుని ఉంటే, అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి భర్త ఖాళీగా ఉంటే ఈ సమయంలో మీ యొక్క భర్త గారికి ఏదో ఒక ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో మీకు ఈ బుధగ్రహం ఇంచుమించుగా మనకి ఈ ఏప్రిల్ నెల 11వ తారీఖు 10వ తారీఖు ప్రాంతంలో బుధుడు కూడా మీకు 11వ స్థానంలోకి వచ్చి అక్కడ కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఏదైనా మీకు రావాల్సింది ఉంటే అది కొద్దిగా బంధు విరోధాలు, కొన్ని డిస్ప్యూట్స్, కొన్ని చికాకుల మధ్య మీకు రావాల్సినటువంటి ధనం కానీ ఆస్తి కానీ స్థిరాస్తి కానీ రావాల్సి అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక డిస్ప్యూట్స్లో మీరు ఇరుక్కొని ఉంటే ఆ డిస్ప్యూట్స్ నుంచి మీరు ఈ ఏప్రిల్ నెలలో ఇంచుమించుగా 10వ తారీఖు తర్వాత వచ్చే నెల 10వ తారీఖు లోపల ఈ డిస్ప్యూట్స్ నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. కోర్టు కేసులు, కోర్టు సమస్యలు మీకు అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులకు మాత్రం కంప్లీట్గా ఈ సమయంలో ఏదో ఒక ఉద్యోగం రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనివ్వండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే
గురువు ఆరాధన దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.